హలో అండి, నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగో మేము అమెరికా నుంచి వస్తూ మా అమ్మాయి గారు అత్తోరింటి దగ్గర దిగాం కదండి. ఇగోండి వాళ్ళ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. అన్ని కుండీల్లో వేసుకున్నారు మా వదిన గారు. ఇగోండి మొక్కలన్నీ చుట్టూ మొక్కలు ఇలా ఉన్నాయి. పక్కన ఇల్లులు కట్టేయడం వలన పెద్ద మొక్కలు కొట్టేయడం అయింది. ఇవిగోండి మందార మొక్కలు, ఇవన్నీ దానిమ్మ మొక్కలు, ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నారు. ఇది వైపునే గోడవారిని వేసుకున్నారండి. ఇది కరివేపాకు మొక్క అయితే ఇలా ఉంది. ఈ నీడ వచ్చేసింది పక్కన కట్టడం వల్ల. ఇది అంజీర్ మొక్క అండి. అంజీర్ కాయలు అయితే ఉన్నాయి. ఇది విరజాజి అంటే వేసుకున్నారు. ఇదిగోండి ఇది పెద్దది జామ చెట్టు. జామకాయలు అయితే చాలా కాయలు ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా. పైకి మాకు అందలేదు, కింద కాయలు అయితే కోసుకున్నాం. చాలా జామకాయలు ఉన్నాయండి. లోపల ఎర్రగా ఉంటుంది, రుచిగా ఉంటుందండి జామకాయలు. మేము కోసుకుని తిన్నామండి. ఇదండి ఇలాగ. ఈ పక్కకైతే ఈ కాయలు చెట్టు పెద్దది అయిపోయింది, బాగా పైకి వెళ్ళిపోయిందండి ఈ జామ చెట్టు. ఇదిగోండి పక్కనేమో ఈ మొక్కలు ఇలా ఉన్నాయి. ఇవిగోనండి గుత్తులు గుత్తులు ఉన్నాయి. అటు గోడవారి నుంచి అందరూ కోసేస్తూ ఉంటున్నారు పిల్లలు. అది ఈ నెల్లేరు కాడ వేసుకున్నారు. ఇలాగా బచ్చల తీగ అండి, బచ్చల తీగ. చిన్న చిన్న మొక్కలు అన్నీ కూడా, ఉసిరి మొక్కని అలాంటివన్నీ కూడా వేసుకున్నారు. పూల మొక్కలు కూడా వేసుకున్నారండి. పువ్వుల మొక్కలు కూడా ఉంటాయి, చుట్టూ కట్టించి ఇలా వేశారు. ఈ లక్ష్మణ ఫలం, రామఫలం చెట్లు ఇవి. వంగ మొక్కలు కూడా ఉన్నాయి, వంకాయలు కూడా కాస్తున్నాయండి. ఇదిగోండి కాకరకాయలు కూడా ఉన్నాయి. వంగ మొక్కలు, కాకరపాదులు ఇవన్నీ కలిసిపోయినాయండి, కలిసిపోయి ఉన్నాయి. ఇవ్వండి ఇదిగోండి ఈ పాదులు అయితే అన్నీ ఇలా ఉన్నాయి, కానీ ఇరుకైపోయిందండి. ఇదిగోండి ఇదేమో మామిడి చెట్టు, ఈ మూలక ఉంటుంది. ఉంటానండి.